అందరికీ నమస్కారం. నా పేరు నరేష్ యాదవ్. పెనపాక నియోజకవర్గం బుర్గంపాడు మండలం నాగినేనిపూడి గ్రామం బీఆర్ఎస్ పార్టీ గ్రామ కమిటీ ఉపాధ్యక్షునిగా మాట్లాడుతూ ఉన్నాను. ఈరోజు మనుగూరులో జరిగినటువంటి బీఆర్ఎస్ తెలంగాణ భవన్ పార్టీ కార్యాలయం పైన కాంగ్రెస్ గుండాల దాడి నీచమైనటువంటి చర్య. ఇది ప్రజాస్వామ్యానికి విరుద్ధమైనటువంటి చర్య. గత నెల రోజుల నుంచి మా బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు గౌరవనీయులు రేగా కాంతారావు గారు ఒక పిలుపునియడం జరిగింది. జిల్లాలో ఉన్నటువంటి రహదారులన్నీ కూడా అధ్వానంగా గుంతలతోని చాలా అధ్వానంగా తయారై ఉన్నాయి. వాటిని మట్టిపోయించాలి, బాగు చేయించాలి, రిపేర్ చేయించాలి అని ఒక డిజిటల్ క్యాంపెయినింగ్ అనే నినాదంతో అందరం సెల్ఫీలు దిగి బీఆర్ఎస్ కార్యకర్తలందరం కూడా సెల్ఫీలు దిగి పెట్టడం జరిగింది. తదనంతరం మండల కేంద్రాల ధర్నాలు చేయడం జరిగింది. దాని తర్వాత అప్పటికి కూడా ఈ జిల్లాలో ఉన్నటువంటి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి ముగ్గురు మంత్రులు, ఈ జిల్లాలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఎవరూ స్పందించలేదు. దానికి అనుగుణంగా దాని కార్యక్రమంలో భాగంగా 7వ తారీఖు జిల్లాలో ఉన్నటువంటి ఎమ్మెల్యే కార్యాలన్నింటి కూడా ముట్టడికి నిరసన తెలియజేయడానికి పిలుపునియడం జరిగింది. దాంట్లో భాగంగా బీఆర్ఎస్ శ్రేణులన్నీ కూడా 7వ తారీఖు సంయుక్తంగా కావడం జరుగుతూ ఉంది. ఈ ఎమ్మెల్యేలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, అదేవిధంగా ముగ్గురు మంత్రులు ఈ తెలంగాణ జిల్లాలో ఉన్నటువంటి రోడ్ల యొక్క పరిస్థితి అధ్వానంగా ఉందని సోయి తెచ్చుకొని వాటిని బాగు చేయాల్సిన అవసరం ఉంది. అది కూడా మీ సొంత ఇంట్లో నుంచి డబ్బులు అడగట్లేదు. సిఎస్ఐఆర్ ఫండ్, అదేవిధంగా బీటీపీఎస్ నుంచి వచ్చేటువంటి నిధుల ద్వారా ఆ నిధులు ఎట్టిపోతున్నాయి. ఆ నిధుల ద్వారా రహదారులు బాగు చేయాలని చెప్పి మా నాయకుడు గౌరవనీయులు రేగా కాంతారావు గారు గట్టిగా ప్రశ్నించడం, పార్టీ శ్రేణులను కూడా సమేతంగా గట్టిగా ప్రశ్నించడం జరుగుతూ ఉంది. దీనికి సమాధానం చెప్పాల్సినటువంటి కాంగ్రెస్ ఎమ్మెల్యే తన గుండాలను పెట్టుకొని గ్రామాల నుంచి ముఖ్యంగా బూర్గంపాడు మండలం నుంచి చాలామంది గుండాలు రౌడీలు ప్రవహిస్తూ ఉన్నారు. ఈ రాజకీయం అంటే ప్రజాస్వామ్యబద్ధమైనటువంటి రాజకీయాలు చేయాలి. ఒక విధంగా అది పార్టీ కార్యాలయం వివాదంలో ఉందని వాదన చేస్తున్నారు. ఉంటే ప్రజాస్వామ్యంగా మీరు ప్రశ్నించండి. చట్టాలు ఉన్నాయి, కోర్టులు ఉన్నాయి, కేసులు పెట్టండి, దాని మీద జయించాల్సిన అవసరం. అంతేగాని ఇట్లా భౌతిక దాడులు చేయడం అనేది అది అప్రజాస్వామికం. ఇది మనగడలో ఉండేటువంటి విధానం కాదు. ఖచ్చితంగా దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. మా నాయకుడి యొక్క పిలుపు కార్యకర్తలు జిల్లా వ్యాప్తంగా కూడా చాలా ఉత్సాహంగా స్పందించారు. కానీ నాయకుడు చదువుకున్న వ్యక్తి, ప్రజాస్వామ్యం మీద, భారత రాజ్యాంగం మీద పూర్తి నమ్మకాలు ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి మమ్మల్ని అందరూ కూడా సమన్వయం చేయడం జరిగింది. నాయకుడి యొక్క ఆదేశాల మేరకు, రేగా కాంతారావు గారి ఆదేశాల మేరకు